ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా మన తండ్రి మన యేసయ్య అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని ఉదయం లేగానే మొదటగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం చూడాలని ఆశపడుతున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీలో ఎలా ఆలోచన కలిగి మంచి ఆలోచన ఉన్నదో అంతకంటే జాచి నీ తండ్రికి నీ పైన అలాంటి ఆశ కలిగి ఉంటుంది. నా కుమార్తె లేచి ఉదయము, నా కుమారుడు లేచి ఉదయాన పరిశుద్ధాత్మను జ్ఞాపం చేసుకొని ఆయన చిత్తములో నడుచుచున్న బిడ్డలకు ఆ జాసే ఉంటుంది, కానీ ఏరే జాస ఎందుకు ఉంటుందండి? ఉదయం లేగానే తండ్రి ఇచ్చిన కృపను బట్టి మంచి ఆరోగ్యము పొందుకొని ఆత్మలో శుద్ధి కలిగిన బిడ్డలు ఎప్పుడు యేసు ప్రభునే స్తుతించాలి, గణపరచాలి. ఆయన మాటలు విన్నప్పుడు నెమ్మది, సమాధానము నా కుటుంబంలో నా హృదయంలో ఉంటనుకున్నట్టు బిడ్డలకు ప్రపంచంలో ఆ సంతోషాన్ని ఆనందాన్ని వారికే తెలుసుదు, కానీ ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రభు మన తండ్రి మనతో చెబుతున్న మాటలు ఆయన పరిశుద్ధ వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దండి. ఆయన వచ్చేంత వరకు మీరు విమోచింపబడిన వారు కాబట్టి అలా ఉండండి, అంతేకాని దేవుని మాత్రము దుఃఖపరిచేవారు ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకున్నవారు, పరిశుద్ధాత్మ పొందుకోలేనట్టు వారు, రక్షణ పొందలేనట్టు వారు, ఈ లోకములో లోకరీతిగా బ్రతుకుచున్నవారు మీ విషయాలలో మీరు పద్ధతిగా జీవిస్తూ మనుషులకు కూడా నచ్చినట్టుగా జీవిస్తే సంతోషమే, కానీ అన్నీ తెలిసి తండ్రిని దుఃఖపరచకూడదు. దుఃఖపరచమనగా నా కుమార్తె పరిశుద్ధురాలు రక్షణ పొందుకొని ఆనంద గీతాలతో స్తుతించటంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ, వాక్యము దాన్ని బోధించటంలో కానీ, వినటంలో కానీ హృదయంలో ఉంచుకుని ఉంటూ అనేక మందికి వెలిగించబడిన కుమార్తె జెరూసలేము కుమార్తెలారా, కుమారులారా, మీరు ఈ లోకములో ఒక వెలుగై ఉండమని నేను చెప్పాను, కానీ ఈ లోకములో చీకటి శక్తులలో ఉండి దేవుని దుఃఖపరిస్తే మనం ఎందుకు పనికిరాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుదినము సంతోషం ఎలా పెడతామంటే ఆయన మాటలు మన హృదయంలో ఉంటే మనము తండ్రిని ఎప్పుడు సంతోష పెడతాం. ఈరోజు కూడా చాలామంది తల్లిదండ్రులు పిల్లలపైన ఆశపడి పిల్లలు మంచిగా చదివించి మంచి పద్ధతిలో పెంచుకోవాలని వారి క్రమశిక్షణ పెంచుతారు. అయితే పిల్లలు ఏం చేస్తారు? కని పెంచి చదివించి పెద్దోళ్ళు చేసినప్పుడు తల్లిదండ్రులకు దుఃఖ పెడుతున్నారు, వారిని సంతోషపెట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడిచ్చినట్టు పరిశుద్ధాత్మ వారిలో లేదు, దేవుని జ్ఞానము లేదు, దేవుని ఉపదేశము లేదు, దేవుని చిత్తము లేదు. కాబట్టి వారు లోకరీతిగా తల్లిదండ్రులు కూడా దుఃఖపరుచున్నారు, సృష్టికర్త అయిన తండ్రిని కూడా దుఃఖపరుస్తున్నాం. ఆ విధంగా మనము ఉండకూడదు కదా. నీతిమంతుడు మన తండ్రి మనకు బోధిస్తుంది ఏమంటే, లోకములో నేను తండ్రిని ఏడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన మరి ఒక ఆధారణకర్తనగా సత్యస్వరూపయోగ ఆత్మను మనకు మీకు అనుగ్రహించున్నాడు. సత్యస్వరూపైన ఆత్మ అది ఏమిటనగా ఆధారణకర్త అయిన తండ్రి మన కుటుంబములలో మనలో ఉంటున్నాడు. మరి సత్యస్వరూపైన ఆత్మ మనకు అనుగ్రహించున్నాడు కదా. ఆ ఆత్మ మనలో ఉంటే మన తండ్రిని మనం ఎలా దుఃఖపరచగలం? మన తండ్రిని సంతోషపెట్టేవారమే కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రతిదినము ప్రతి కుటుంబం గురించి ప్రార్థించేవారికి ఉండాలా, ఇతరులకు మేలులు చేసేవారికి ఉండాలా. అనేక కుటుంబములకు పరిశుద్ధాత్మ ప్రతి కుటుంబం తండ్రి ఆధారణకర్త ఉండాలని, వారి హృదయములో మాట్లాడాలని మన కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానము అందరికి అందించబడుచున్నది.
వింటున్న వారికి అది సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. గ్రహించే వారికే. గ్రహించలేకపోతే మరి దేవునికి దుఃఖపరిచిన వారిగా ఉంటాం కదా. ప్రతిదినం వాగ్దానం చూడదు ఆశపడుతున్న ప్రతి కుమార్తె దేవుణ్ణి సంతోషపరిచినట్టే, దేవుని నామమునకు మహిమ కలిగినట్టే. మనం ఒకరోజు మర్చిపోయో లేకపోతే ఒకరోజు తండ్రిలో మాట్లాడకుండానో అట్టుంటే దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి ఈరోజు నేను కూడా ఆ విధంగా ఉండకుండా మరొక మాట ఆయన ఏమంటుండంటే, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించుచున్నది కాబట్టి ఆయన చెప్పిన ప్రకారమే ఆ సంగతులన్నిటినీ జ్ఞాపకము చేసుకోవాలి. సమస్తమును పరిశుద్ధాత్మ ద్వారానే మనం పొందుకోగలం, జ్ఞానమును పొందుకోగలం. మరి లోకములో మరి ఆయన బోధన యందు, ఆయన పంపించిన ఆయన నామములో ఉన్నట్టు బోధన యందే ప్రతి ఒక్కరికి సంతోషం, ఆనందం ఉన్నది. దేవుణ్ణి సంతోషపరుస్తారు, దేవుణ్ణి దుఃఖపరచరు. దేవుణ్ణి దుఃఖపరచరు అంటే ఆయన బోధన వినకుండా ఆయన బోధనకి వ్యతిరేకంగా బ్రతుకు వారే దేవుణ్ణి దుఃఖపరచువారు ఉంటున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా మనం ఉండకుండా అనుదినము కలువరి ప్రేమలో మీ కుటుంబంలో దీవింపబడాలని ప్రతిదినము మీరు నూతనమైన వాగ్దాన ప్రకారము జీవిస్తున్నారని నేను నమ్ముచున్నాను. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవంగల తండ్రి పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా. దేవుణ్ణి దుఃఖపరచు వారికి మేము ఉండకనైనా దేవుని సంతోషపెడుతూ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పరిశుద్ధాత్మ మీరు అనుగ్రహించిన సత్యస్వరూపైన పరిశుద్ధాత్మతోను నా ప్రభువ ఆధారణకర్త మా మధ్యలో ఉంటుండగా ఆయన చిత్తములో ఆయన కృపలో తండ్రి మీరు వచ్చేంత వరకు తండ్రి చెప్పిన మాట ప్రకారం తండ్రి విమోచింపబడిన వారికి ఉన్నట్టు సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.